తుంగభద్రా నదిలో ఇసుక తవ్వకాలు జరిపి వైకాపా నేతలు కోట్ల రూపాయలు దోచుకున్నారని ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఆరోపించారు. రాబోయే రోజుల్లో సాగు, తాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. జగన్ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా నష్టపోయారన్నారు. ప్రజాధనంతో రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా కార్యాలయాలను నిర్మించారని దుయ్యబట్టారు. అక్రమాలపై ప్రత్యేక విచారణ జరిపించి దోషులకు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. అనారోగ్యానికి గురైన తెదేపా వర్గీయులను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయన పరామర్శించారు. గత సంవత్సరంలో మేము తుంగభద్రకి వెళ్ళాం. చూస్తే కొన్ని కోట్ల విలువైన ఇసుకను దోచాం. దీనివల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతిపోయింది. మా ప్రభుత్వం చంద్రబాబు వస్తే నిన్న ఫ్రీస్ గా మొదలు పెట్టారు. ఇది 5 ఏళ్లలో కుంటుపడ్డ కన్స్ట్రక్షన్ తిరిగి స్టార్ట్ చేయబోతుంది. జగన్మోహన్ రెడ్డి మన కర్నూలు జిల్లాలో బ్రహ్మాండమైన ఆఫీస్ కట్టుకున్నాడు. ఆ డబ్బు ఎవరు కంప్లీట్ గా ఇల్లీగల్ గా. దీనివల్ల ప్రజా సంబంధించిన డబ్బు ఎన్ని వేల కోట్లు ఖర్చు అయిందో దానివల్ల ఆర్థిక పరిస్థితి చాలా దెబ్బతిపోయింది. 5 ఏళ్లు అల్లాడిపోయినారు. ఉద్యోగాలు లేక, క్యాపిటల్ లేదు, ఉద్యోగాలు లేవు, రైతులకు సబ్సిడీ లేవు, గిట్టుబాటు లేదు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి ఛాన్సే లేదు. ఆయన కళ్ళ కంటున్నాడు.